హాయ్ వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీశ్వరం. అయితే ఈ రోజు ఎక్కడున్నాం అంటే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వస్తుంది. ఇది రాయకల్ మండలంలోని కట్కాపూర్ విలేజ్ దగ్గర ఈ వెన్నముద్దల గండి అని ఒక పర్యాటక ప్రదేశం. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ పర్యాటకులు కానీ ఈ ప్లేస్ చూసిన లోవలు మాత్రం మర్చిపోరబ్బా. మ్యాక్సిమం అందరు విజిట్ చేస్తారు. ఎంత అంటే చూసేందుకు 2 కళ్ళు కాదు. మ్యాక్సిమం మనం నయాగరా ఇట్లాంటి వాటర్ ఫాల్స్ మ్యాక్సిమం పైసలు పెట్టలేక చాలా ఇబ్బంది పడతారు. అంటే పక్క దేశాలకు పోవాలి కదా, అంత ఇబ్బంది లేకుండా ఈ జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వీక్షకులకు అందరికీ చూసేందుకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. చూస్తారు కదా, ఇది ఫ్లోటింగ్ ఎక్కడంటే గుట్టలలో నుంచి వచ్చే వాటర్, ఫ్రెష్ వాటర్. ఇది అర్థమైనా, ఇక్కడ చెక్ డ్యాములకు వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చేది కాదు. వర్షాలు మొత్తం పడ్డ నీరంతా ఒక దగ్గర డంప్ అయ్యి ఏందో ఒక పాయలకి ఏర్పడి ఇది సీదా గోదావరిలో కలుస్తుంది. చూసారు కదా, ఒక పెద్ద ఫారెస్ట్. ఇది ఫారెస్ట్ చూస్తానికి 2 కళ్ళు దాంట్లో. ఇక్కడ వైద్యానికి సరిపోయేటువంటి అన్ని రకాల మూలికలు కానీ యథావిధిగా ప్రతి ఒక్క తినేటువంటి పండ్లు ఫలాలు చాలా అరుదైన మొక్కలు కూడా ఈ ఫారెస్ట్లో ఉండడం జరిగింది. సరే, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం వచ్చేసేయండి. ఈ ప్రాంతానికి రావాలంటే 2 రూట్లు ఉన్నాయి. నాకు తెలిసిన 2 రూట్లు. ఇది సీదా జగిత్యాల నుంచి రావాలంటే చక్కగా అల్లిపూర్ నుంచి వెళ్ళి ఆలూరు నుంచి వెళ్ళి తాట్లవాయి నుంచి వెళ్ళి కట్కాపూరు, రంగసాగర్. కట్కాపూర్ దాటిన తర్వాత ఈ రంగసాగర్ అంటే కట్కాపూర్కు రంగసాగర్కు మధ్యలో గుట్ట మీద ఒక సింబల్, అంటే మీకు కరెక్ట్ వ్యూ పాయింట్ చెప్పాలని అంటే వెన్నముద్దల గండి అని గొల్లకేతమ్మ గుడి ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చిరంటే మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది. ఈ వాటర్ సప్పుడు అనేది వస్తుంది. ఆ గుడి వెనకాల కూడా ఉంటుంది. గుడి వెనకాల నుంచే వస్తుంది. ఇదంతా చూడాలనుకుంటే మాత్రం మీకు మ్యాక్సిమం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఆ సౌండ్ బట్టి క్యాచ్ చేసి మీరు వచ్చేయచ్చు. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితోటైనా విజిట్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.